దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో మరి మీ అందరికి కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక అంశంతో మీ ముందుకు రావటానికి పరిశుద్ధాత్ముడు నాకెంతగానో కృప చూపించాడని నేను సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈ దినముకై ఏర్పాటు చేయబడినటువంటి అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయం 4 వచనంలో ప్రభు ఈ రీతిగా మాట్లాడుతా ఉన్నాడు. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ యొక్క సహనమును సకల జనులకు తెలియజేయుడి. అంటే దేవుని యొక్క బిడ్డలారా, మరి భక్తుడైనటువంటి అపోస్తలులు గారు రాసిన ఈ పత్రికలో నుంచి ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు ఆనందించాలి. మీరు ఆనందించడం అనేది దేవునికి ఇష్టమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. మీరు సంతోషంగా ఉంటే దేవుడు కూడా మిమ్మల్ని బట్టి సంతోషపడతాడని మరి ఈరోజు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎన్నో విచారాల ద్వారా, ఇరుకుల ద్వారా, ఇబ్బందుల ద్వారా ఎక్కడ చూసినా కూడా సంతోషం లేనటువంటి పరిస్థితులు, వాతావరణం మన యొక్క జీవితాల్లో ఉంటా ఉన్నాయి దేవుని బిడ్డలారా. మరి మానవుడు సంతోషం కొరకు వెళ్ళని ప్లేసెస్ అంటూ ఏమీ కూడా లేవు. మరి మరి 2 గంటల్లో మరి సంతోషంగా అన్నీ మర్చిపోయి ఉందామని ఏదో కామెడీలు చూస్తా ఉంటున్నారు, సినిమాలకెళ్తా ఉంటున్నారు, పబ్బులకెళ్తా ఉన్నారు, మందు, విద్దు, ఫ్రెండ్స్ ఇట్లా రకరకాలుగా లోకానుసారమైనటువంటి విషయాల్లో ప్రజలు కొంత సంతోషం దొరుకుతుందని వెతుక్కుంటా ఉన్నటువంటి కాలం. వెతుకుతూ తిరుగుతున్నటువంటి కాలం. సంతోషం దొరక్క మళ్ళా ఆ టైం అయిపోగానే మళ్ళా వారి యొక్క బాధలు, వారి యొక్క పరిస్థితులు గుర్తుంచి బాధపడేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉంటా ఉన్నాయి దేవుని బిడ్డలారా. అయితే దేవుని యందు ఆనందించటం వల్ల మనకంట బలం వస్తదంట దేవుని బిడ్డలారా. దేవుని యందు ఆనందిస్తే ఏమొస్తది? బలం వస్తది. అంటే ఎప్పుడైతే ప్రభువునందు ఆనందించడం నేర్చుకుంటామో, దేవుని యొక్క ఆనందాన్ని మనం పొందుకుంటుంటామో, దేవుడు మనల్ని అందుకే భక్తుడు అంటున్నాడు యెషయా గ్రంథం 58:14 నీవు యెహోవా యందు ఆనందించెదవు. ఇదే యెహోవా వాక్కు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నువ్వు దేవుని యందు ఆనందిస్తే, దేవునిలో నీవుంటే నీకు సంతోషము, సమాధానము, శాంతి కలిగిద్ది. నువ్వప్పుడు సంతోషంగా ఉండగలుగుతావు. ఇది ఒక 2 గంటల సంతోషం కాదు గానీ, పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో నిన్ను సంతోషం ఎప్పుడు కూడా సంతోషంతో ఎన్ని శ్రమలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా నేను సంతోషపడతానని భక్తుడైన హబక్కూకు అంటాడు. అదే మరి హబక్కూకు గ్రంథం 3 అధ్యాయం 17, 18 అంటాడు, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను మరి ఆనందించెదను, ఆయన సహాయం కొరకు నేను ఎదురు చూసేదను అన్నట్లుగా మరి మరి దే మా హబక్కూకు భక్తుడు మాట్లాడతాడు. ఆయనకి పొలంలో పంట రాకపోయినా, అంజూరు పండ్లు కాయకపోయినా, పశువులు శాలల్లో లేకపోయినా, నా దేవుని యందు నేను సంతోషపడతాను. నా దేవుని కలిగి ఉన్నందుకు నేను ఆనందపడతాను. నాకు సర్వ సృష్టికి, సర్వ సైన్యములకు అధిపతి అయిన యెహోవా యందు మాత్రమే నేను ఆనందపడతానని హబక్కూకు భక్తుడు చెప్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, దేవునిలో ఆనందించడం అంటే మనం ఎక్కడ ఆనందించగలుగుతామంటే దేవుని యొక్క సన్నిధిలో ఆనందించగలుగుతాం. దేవుని యొక్క సన్నిధిలో ఆనందించగలుగుతాం. దేవుని యొక్క సన్నిధికి రెగ్యులర్‌గా పరిశుద్ధంగా దేవుని సన్నిధికెళ్ళటం, దేవుని సన్నిధిలోని మేలులు పొందుకోవడం, ఆత్మలో పరవశించినప్పుడు కూడా మన జీవితాల్లో ఆనందం కలిగిద్దని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. మరి మరి యేసేపు జీవితంలో ఎన్నెన్నో శ్రమలొచ్చినప్పటికి కూడా మరి మరి ఎన్నో శ్రమలు తన జీవితం చుట్టుముట్టినప్పటికి కూడా దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును యేసేపుకు అనుగ్రహించినట్లుగా మనకి తెలుసు దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రతికూల పరిస్థితిలో కూడా దేవుడిని అనుసరిస్తూనే దేవుని యందు ఆనందించినటువంటి మన భక్తులు చాలామంది ఉన్నారని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి మీరు ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆనందం సంతోషంగా ఉండటం. మనం సంతోషంగా ఉంటే మన విరోధులకు పిచ్చెక్కిద్ది దేవుని బిడ్డ. మరి మన విరోధులకు పిచ్చెక్కించాలంటే మనకి ఎన్ని శ్రమలున్నా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని, దేవుని సన్నిధిని ఆధారం చేసుకుని, దేవుని సహవాసాన్ని ఆధారం చేసుకుని సంతోషంగా గడపగలిగితే ఏంటి నేను ఇంత ఇబ్బంది పెడుతున్నా కూడా వీడు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నాడని మరి వాడు ఏడ్చి కూర్చుని ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటాడు. కొంతమంది భలే ఉంటారు దేవుని బిడ్డలారా. ఆవేశంగా ఒకడు ఊగుతా ఉంటే ఒకడు మౌనంగా ఉంటాడు. ఆ మౌనం ఈడికి పిచ్చెక్కిస్తా ఉంటది. హ్మ్. అదేంటి పోటాపోటీగా పాటలాడుతుంటే ఆ లెక్క వేరుగా ఉండదు గానీ, ఒకడే వాక్కుంటా ఉంటే ఉపయోగం లేనట్టుగా
ఉంటది. ఏంటన్నట్టు ఉంటది. నిజంగా మనకి ఎన్ని శ్రమలొచ్చినా గూడా ఆ మౌనంగా ఉండేటువంటి వ్యక్తిలాగా, వాగే వ్యక్తిలాగా కాకుండా మౌనంగా ఉండేటువంటి వ్యక్తిలాగా ఆ లక్షణాలు మనం నేర్చుకుని అలా ఉండగలిగితే సాతానికి పిచ్చెక్కిద్ది దేవుని బిడ్డలారా. మరి అట్లాగే మన శత్రువుకు పిచ్చెక్కిద్ది. వాడికేం అర్థం గాదు. ఎన్ని తిట్టినా ఏంటి ఈడు అనేటట్లుగా. ఇది ఎప్పుడు సాధ్యమైద్దంటే దేవుని యందు ఆనందించడం వలన మాత్రమే సాధ్యమైద్దని నేననుకుంటా ఉన్నాను. మరి అంత మాత్రమే కాదు, మరి దేవునిలో ఆనందించినప్పుడు నీ యొక్క ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మార్చబడతాయి. నీ ఇబ్బందుల్లో దేవుడిని అంటిపెట్టుకోవడం, దేవునిలో సంతోషపడడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం గమనించినట్టయితే పౌలు, శీలలు మరి భక్తులున్నారు కదా! వాళ్ళు కూడా మరి పూతేను దెయ్యాన్ని వదలగొట్టారని వారిని కూడా తీసుకెళ్ళి చెరసాలలో, చావిడిలో బాగా కొట్టి బొండాలతో బిగిస్తారు కదా దేవుని బిడ్డలారా! అయినను వారున్న చీకటి గదిలో వారు దేవునిలో ఆనందించి దేవుని యొక్క వెలుగును ఆ చీకటి గదిలో నింపారు. మహా భూకంపం కలిగింది. చెరసాల యజమానికి మరి నాయకునికి రక్షణొచ్చేటట్లుగా మరి వాళ్ళ యొక్క భక్తి జీవితం చేయగలిగింది దేవుని బిడ్డలారా. ఈ రోజు నువ్వు ఒకవేళ ఆ చీకటి లాంటి బంధకాల్లో ఉన్నావంటే కారణం నీవు ఆ బంధకాల్లో ఉండి నువ్వు చేసేటువంటి ఆరాధన, ఆ బంధకాల్లో నుండి నువ్వు చేసేటువంటి ఆ యొక్క భక్తి ఎవరికో ఉపయోగపడిద్ది దేవుని బట్టి. ఆ భక్తిని నువ్వు ఆనందంతో, సంతోషంతో చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా బ్రతికింతే, నేను దేవునిలో ఉన్నా, నా బ్రతికింతే, దేవునిలో లేకపోయినా నా బ్రతికింతే అనేటువంటి మాటలు అనడానికి వీల్లేదు. ఎందుకంటే మన బ్రతుకు అంతే ఉండదు. దేవుడు మలుపు తిప్పుతాడు. దేవుడు ఆశ్చర్యకరంగా ఆశ్చర్యమైన కార్యాలు చేయవాడు. కాబట్టి మనల్ని మలుపు తిప్పి దీవించే దేవుడై ఉన్నాడు. పౌలు, శీలల జీవితం కొద్దిసేపు చీకటే, కొద్దిసేపు శ్రమ, కొద్దిసేపు ఇబ్బంది అయినను వారు ఆనందించుతూ దేవునిలో బలం పొందుకొని ఆరాధన చేస్తూ కీర్తనలు పాడుతూ వారి బాధలు మర్చిపోయి దేవునిలో సంతోషపడతా ఉన్నప్పుడు దేవుని శక్తి హఠాత్తుగా మహా భూకంపం కలిగి దేవుని యొక్క శక్తి మరి యొక్క చెరసాల్లో దిగినట్లుగా ఆ వెలుగు చెరసాల నాయకుడి మీదకు వచ్చినట్లుగా మనం చూస్తాం. నీ శ్రమలో ఆనందించగలుగుతున్నావా? యేసయ్యని నమ్ముకున్నాను గానీ ఏంటోనండి నా పరిస్థితులు మారలేదు. మేమ్మా ఇంత ప్రార్థన చేస్తాం, నీ పరిస్థితులేంటి ఇట్లా ఉన్నాయని నిన్ను అడుగుతున్నారా? బాధపడొద్దు. ఒక సమయం, ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంటది దేవుని బిడ్డలారా. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన సమయం కొరకు మనం కనిపెట్టే వారంగా మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. అంతేకాదు మరి నిజంగా మన సమయం వచ్చే వరకు మన జీవితంలో చాలా పోరాటాలొస్తా ఉంటాయి. చాలా ఇబ్బందులొస్తా ఉంటాయి. కాబట్టి ఆ ఇబ్బందులన్నిటిని మనం తట్టుకోగలగాలంటే ఒకటి దేవునిలో ఆనందించాలి. రెండోది దేవుని సన్నిధిలో ఆనందించాలి. విశ్వాసం వలన బలం పొందుకుని దేవునిలో ఆనందించాలి. సర్వశక్తిని యందు మరి మనం ఆనందించేవారిగా ఉండాలి. మరి యోబు భక్తుడు మరి తన యొక్క గ్రంథంలో 22 అధ్యాయం 26 వచనంలో రాస్తాడు కదా! అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదు. దేవుని తట్టు నీ ముఖం ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీ మొక్కుబడులు నువ్వు చెల్లించదు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నువ్వు ప్రాడదోయబడినప్పుడు నువ్వు చూచేదనందువు వినిమే గలవారిని ఆయన రక్షించును. చూసారా దేవుని బిడ్డలారా? సర్వశక్తిని యందు ఆనందించడం వల్ల మరి ఆయన వైపు తన ముఖం ఎత్తటం వల్ల వెలుగు ప్రకాశించి తన జీవితానికి నెమ్మది కలిగిందని యోబు భక్తుడు రాస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నిర్గమాకాండం 14 అధ్యాయము మరి అక్కడ కూడా కొన్ని మాటలు 13వ వచనంలో అంటాడు ఇజ్రాయేలు ప్రజలతో మోషే ద్వారా దేవుడు అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును. మీరు ఊరకయుండుడని ప్రజలతో చెప్పాను. ఊరకుండాలి దేవుని బిడ్డలారా కొన్ని సమయాలు. యెహోవా మనల్ని ఎట్లా రక్షిస్తాడని ఆనందంతో, సంతోషంతో చూసేటువంటి ప్రజలుగా, జనముగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నిజమే, మనకి దేవుని టైం వచ్చే వరకు కొంత పోరాటము, కొంత ఇరుకు, కొంత ఇబ్బంది కలుగుతుంది. అయినప్పటికి కూడా దేవుని కృపను పొందుకొని మనం ఏం చేయాలంటే దేవునిలో ఆనందించాలి దేవుని బిడ్డలారా. దేవునిలో ఆనందిస్తా ఉన్నప్పుడు యేసేపు జీవితంలో తెలివి కలిగి, జ్ఞానం కలిగి, దేవునిలో ఆనందించి పాపాన్ని అసహించుకున్నటువంటి మరి యేసేపు జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది. నేను చెబుతున్నాను, దేవుని యందు ఆనందించడం వల్ల నువ్వు ఉన్నత స్థలముల మీదకి దేవుడు నిన్నెక్కిస్తాడు. దేవుని యందు ఆయన యొక్క సన్నిధిలో ఆనందం ఉంది. ఆ పరిశుద్ధ ఆత్మ వలన మొదటి దశలోనిక 1:6 ఉంటాడు.
పరిశుద్ధాత్మని ఆనందం వలన గొప్ప ఉపద్రవముల నుంచి కూడా నీవు దేవుని వాక్యాన్ని అంగీకరించగలుగుతావు. కొన్ని కొన్ని సార్లు తప్పించగలుగుతావని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో మనం ఆనందించగలుగుతాం. దేవుని సహవాసంలో ఆనందించగలుగుతాం. మరి దేవునిలో ఉండి ఆనందించగలుగుతాం. మరి బయట ఆనందాలు కొన్ని గంటలు మాత్రమే ఉంటాయి దేవుని బిడ్డలారా. మరలా తెల్లారితే యథావిధి, ప్రెషర్. కానీ దేవుని బిడ్డలకు ఉన్నటువంటి ఒక చక్కని అవకాశం ఏంటంటే దేవుని సన్నిధిలో ఆనందించినప్పుడు, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా పక్షంగా ఏదైనా చేయగలుగుతాడు అని మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవునిలో ఆనందించకుండా మనం ఉండలేమని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి దేవునిలో ఆనందిద్దాం, దేవుని బలమును పొందుకుందాం, దేవుని శక్తిని పొందుకుందాం, దేవుని కొరకు మరి నిలబడదాం. దేవుని కొరకు మనం సాహస కార్యాలు ఆనందంతో చేసినప్పుడు మన జీవితాల్లో ఒకడు ఏడుస్తాడు దేవుని బిడ్డలారా. ఆయన ఎవరంటే మన శత్రువైనటువంటి సాతాను ఏడుస్తాడు. హ్మ్. అదిగో ఇక్కడ ఒక మంచి ప్రసంగి భక్తుడు కూడా ఒక చక్కటి మాట రాస్తాడు దేవుని బిడ్డలారా. 2వ అధ్యాయం 26వ వచనంలో, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. చూసారా? దైవ దృష్టికి మంచిగా బ్రతికితే, దేవునికి ఇష్టంగా బ్రతికితే ఎన్నిచ్చాడో చూడు. జ్ఞానం ఇస్తాడంట, తెలివినిస్తాడంట, ఆనందాన్ని కలగజేస్తాడంట దేవుని బిడ్డలారా. మరి ఇవన్నీ మనం పొందుకోవాలంటే దైవ దృష్టికి మంచివారిగా ఉండాలి. దేవునిలో ఆనందించాలి. మరి ఈ యొక్క భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు ఎన్నో శ్రమల్లో దేవుని యందు ఆనందించాడని, దేవుని వల్ల మేలు పొందుకున్నాడని మనం నేర్చుకుంటా ఉన్నాం. దేవుని యందు ఆనందించడం వల్ల మన జీవితంలో గొప్ప బలం పొందుకుంటాం దేవుని బిడ్డలారా. బలం కలిగిద్ది. ప్రార్థనలో ఒక ఆనందం, మరి సహవాసంలో ఒక ఆనందం, వ్యక్తిగత ప్రార్థనలో ఒక ఆనందం. దేవుడు కొన్ని విషయాలు నీతో మాట్లాడతాడు, మరుగైన సంగతులు నీకు చెప్తాడు. పౌలు శీలలాగా శ్రమలో కలిసినప్పుడు ఒక ఆనందం. ఇట్లా రకరకాల ఆనందాలతో నిరీక్షణలో ఒక ఆనందం. దేవుని యందు ఆనందిస్తే బలం పొందుకుంటాం అనడానికి అబ్రహాము, శారానే మనకొక ఉదాహరణ. 25 సంవత్సరాలు దేవుని వాగ్దానం కొరకు వేచి ఉన్నప్పుడు, బలమైన పోరాటాలు వారు పోరాడుతా ఉన్నప్పుడు ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా దేవుని యందు వారు ఆనందించారు. బలమైనటువంటి ఇస్సాకును పొందుకున్నారు దేవుని బిడ్డలారా. నువ్వు శ్రమలో ఉండి దేవుని యందు ఆనందిస్తూ పోరాటాలు గుండా వెళుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు బలమైన ఆశీర్వాదం, శక్తి కలిగిన దీవెన, ఆయన పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు దేవుని నమ్ముకొని కృంగిపోవడానికి వీల్లేదు, డిప్రెషన్గా ఉండడానికి వీల్లేదు. మరి నీ ముఖములో విచారం కనబడడానికి వీల్లేదు. నీ ముఖంలో విచారం కనబడాలంటే నెహెమ్యాలాగా మన మందిర ప్రాకారాలు పాడైపోతున్నప్పుడు, మరి దేవుని బిడ్డలు హింసకు గురవుతున్నప్పుడు వారి కోసం ప్రార్థన చేయడానికే నీ ముఖం విచారంగా ఉండాలి. కానీ ఇంకా వేరే నీ యొక్క పరిస్థితులకి, ఈ లోకంలో ఉన్న పరిస్థితులకి, ఈ లోకం నుండి వస్తున్న శ్రమలకి నీ ముఖం విచారపడడానికి వీల్లేదు. నువ్వు దేవునిలో ఆనందించు, బలం పొందుకుంటావు. దేవునిలో ఆనందించు, ఉన్నతమైనటువంటి శిఖరానికి వెళ్తావు. దేవుని సన్నిధిలో ఆనందించు, సంపూర్ణమైన సంతోషం కలిగిద్ది. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉంటాయి దేవుని పట్ల. కాబట్టి ఆనందిద్దాం. అందుకే భక్తుడు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ యొక్క సహనమును సకల జనులకు తెలియజేయుడు. ఆనందిస్తూ మీ సహనాన్ని సకల జనులకు తెలియచేయమని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ప్రభు యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.